నా దేవా, నా దేవా, నన్నేల విడనాడితివి. నా ఆర్తధ్వని వినక ఎందుకు దూరంగా ఉన్నావు? ఉదయమున నేను నీకు మొరపెట్టి ఉన్నాను, రాత్రి వేళ కూడా నేను మౌనంగా ఉండలేదయ్యా, ఎందుకు నాకు దూరంగా ఉన్నావని 22వ కీర్తన వచనములు 1 నుండి 2లో మనం చూస్తున్నామండి. ఓ ప్రభువా, నాకు ఎప్పుడైతే నువ్వు బాగా అవసరమో, నేను ఎప్పుడైతే బాగా కష్టాల్లో ఉన్నాను, అప్పుడు ఎందుకు నువ్వు నాకు సమాధానం ఇవ్వటలేదయ్యా, ఎందుకు నువ్వు నాకు దూరముగా ఉన్నావని మరి భక్తుడైనటువంటి దావీదు మహారాజు పలుకుచున్నాడండి. యేసు ప్రభు వారు దైవ కుమారుడు శిలువ మీద మరణించేటప్పుడు పలికినటువంటి 7 మాటల్లో ఒక మాట ఇదే, ఓ దేవా, ఓ దేవా, నన్నేల విడనాడితివి. యేసు ప్రభు ఈ లోకములో వచ్చినప్పటి నుండి శిలువ మీద మరణించేంత వరకు దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాడు. తండ్రి కుమారుడు నుండి ఏదైతే కోరుకున్నాడో దానిని మాత్రమే చేశాడు. ఈ లోకంలో తుది శ్వాస వరకు తండ్రి దేవుని యొక్క నామాన్ని కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు మహిమపరిచారు. ఇంత గొప్ప పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించినటువంటి యేసు ప్రభు వారే శిలువ మీద పలికినటువంటి మాట, ఓ దేవా, ఓ దేవా, నన్నేల విడనాడితివి. దైవ కుమారుడే ఈ మాట పలికాడండి. నీవు నేను మనమెంత? దేవుడు మౌనంగా ఉన్నాడంటే మనల్ని చూడట్లేదని అర్థం కాదు. దేవుడు మౌనంగా ఉన్నాడంటే మన ప్రార్థనలను ఆలకించటలేదని అర్థం కాదు. దేవుడు మౌనంగా ఉన్నప్పుడు ఆయన మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. నా బిడ్డ ఏ విధంగా నా చెంతకు వస్తాడు, నా బిడ్డ ఏ విధంగా నా మీద ఆధారపడతాడు, ఏ విధంగా యొక్క పరిస్థితిని హ్యాండిల్ చేస్తాడని దేవుడు కొన్ని సందర్భాల్లో మౌనం అవుతాడు. దేవుడు నీకు దూరము అయ్యాడని నువ్వు అనుకుంటున్నట్లయితే గుర్తించుకో, ప్రభువు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాడు. నేను విడువను, ఎడబాయను, సదాకాలము నేను నీతోనే ఉన్నాను. కన్న తల్లి బిడ్డను మరిచిన నేను ఎప్పుడు కూడా నిన్ను మరువను. ప్రియమైన బిడ్డ, నీ పేరును నా అరచేతిలో రాసుకొని ఉన్నానని దేవుడి రుచివాక్కు ద్వారా మాట్లాడుతున్నాడండి. నీ కష్ట సమయములో నేను సమస్తాన్ని చూస్తున్నాను. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ అనారోగ్యంతో ఉన్నావు, ఏ ఆర్థిక ఇబ్బందులతో నువ్వు బాధపడుతున్నావు, ప్రతి ఒక్కటి నాకు తెలుసు. సమస్తాన్ని నేను చూస్తున్నాను. తగిన సమయములో ఖచ్చితంగా నీ ప్రశ్నకు సమాధానాన్ని నేను ఇస్తాను అని ప్రభు ఈరోజు వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడండి. దేవుడు చూడటలేదు, దేవుడు వినటలేదు, దేవుడు దూరంగా ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావా? భ్రమపడవద్దు. ఆ భ్రమలో ఎల్లప్పుడూ ఉండవద్దు. అపవాది చెప్తాడు, దేవుడు నీ ప్రార్థనలు వినటలేదు, దేవుడు నీకు దూరంగా ఉన్నాడు, దేవుడి నుండి నీకు సమాధానము రాదు, ఆయన దృష్టిలో నీకు ఎలాంటి విలువ లేదు, నువ్వు పాపాత్ముడివి, నువ్వు పాపాత్మురాలువు అని అపవాది చెప్తాడు. ఇది అపవాది యొక్క స్వరము. దేవుడు దూరముగా ఉన్నాడని నీకు అనిపించిందా? గుర్తించుకో, ఖచ్చితముగా దేవుడు నిన్ను దర్శిస్తాడు, నీతో మాట్లాడతాడు. విశ్వాసాన్ని కోల్పోవద్దు. విశ్వాస యాత్రలో మనం దృఢంగా నిశ్చలముగా ఉండాలి. భక్తుడైనటువంటి పౌలు గారు పలుకుచున్నారు, ఓ ప్రభువా, నా విశ్వాస యాత్రను ముగించానయ్యా, తుది వరకు నా విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాను, నీ మహిమ కిరీటం కోసం ఇప్పుడు
వేచి ఉన్నాను దేవా అని పౌలు గారు పలుకుచున్నారండి. ఎప్పుడైనా సరే దేవుడు నిన్ను దర్శిస్తాడు. పరిశుద్ధంగా జీవించు, ఆయన అంటి పెట్టుకుని జీవించు, ఆయన వాగ్దానములను బట్టి జీవించు. ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు.